ఎందుకు దేవుడు పుట్టిండు అని అనొద్దు. ఎందుకు దేవునికి పుట్టుకుంది అని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? పుట్టుకుంటే ఆయన ఏం చేయబడతాడు? ఒక దాని మీద ఆధారపడతాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆధారభూతుడు. అంటే అన్నీ ఆయన మీద ఆధారపడతాయి, కానీ ఆయన దేని మీద ఆధారపడి బ్రతకడు. వాక్యమంటుంది ఆయన అన్నిటికంటే ఎలా ఉన్నాడట? ముందుగా పుట్టినవాడు అని లేదు. ఏమున్నది? ఉన్నవాడు అన్నిటికంటే. అందుకే బైబిల్ అంటుంది, పర్వతములు పుట్టక మునిపే, ఆకాశము భూమి సృజింపబడక మునిపే నీవు ఉన్నావు. పర్వతం పుట్టింది, ఈ సృష్టి పుట్టింది, జంతువులు పుట్టినాయి, మనుషులు పుట్టిరు, కానీ దేవుడు పుట్టలేదు. ఇవేవి లేకముందే వాక్యం అంటుంది అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును ఆధారభూతుడు. వాక్యం అంటుంది ఆయన్ని ఆధారభూతుడు. అంటే అర్థం ఏంటిది? అన్నీ ఆయన మీదనే ఆధారపడి ఉంటాయి, కానీ ఆయన దేని మీద ఆధారపడి ఉండడు. అందుకే ఆయనకేమి లేదు, పుట్టుక లేదు.